శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాగణపతి త్రిశక్తి స్వరూపిణి బాలాస్వరూపిణి దుర్గా పరదేవతా అలా పుష్పాయ సహస్రకాలే పంచండి సహస్రూడా స్థానముహత పరం మనోజగం పుత్రపౌత్ర ప్రవర్త దేవేంద్రాన్ని నమస్కృతం దేవేంద్ర ప్రియభావే దేవ్యా మంత్రభూస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరే నారాయణ నమోస్తుతే శ్రీయారాధనగృదానలిగాం సౌక్రీం కళాం పుష్పదీ పౌరన్నాం భరగారీం వరదాం భూతాంత్రే ప్రోజ్వలాం వందే పుస్తకపాఠమంత్రహితరాం ద్రగ్మోయుధాముజ్వలాం జై మాతా మహారాజ్ఞికి దుర్గా పరదేవతకు చండీ పరదేవతకు నమస్కారం చేసుకుని హర నమ పార్వతీపదే హర హర. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూశారు కదా సంతలో అయితే తీసుకొచ్చానండి మొక్కలు. చాలా బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చింది. నందివర్ధన మొక్క ఒకటి, మందారం అండి, చిన్న మందారం పింక్ కలర్లో ఉంటుంది కదా, అది ఫ్లవర్ అయితే వాడిపోయింది, లేకుంటే చూయించేదాన్ని. ఇదైతే వైట్ రోజ్ అండి. చూసారా దీనికి ఎన్ని స్టెమ్స్ అయితే ఉన్నాయో. చాలా మనం మొక్క తీసుకునేటప్పుడు ఇలా స్టెమ్స్ ఉన్నాయా లేదా మదర్ ప్లాంటే కాదని చెప్పేసి అది చూసుకుని తీసుకోవాలి. నాకైతే మొక్క చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి నేనైతే ఈ 3 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, మనకైతే గార్డెన్లో బెండకాయలు అయితే ఉన్నాయండి, వాటిని కూడా తెంపేసుకుందాము. ఇంకా సంతలో అయితే మాటలు యాడ్ చేయడానికి దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టారండి ఆ మైక్ ద్వారా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే మాటలు యాడ్ చేయలేదు, సారీ ఏమనుకోవద్దు. ఇదిగోండి మన బెండకాయలు అయితే చక్కగా సాంబార్లోకి సరిపడా వచ్చినాయి. మన కోతులు వచ్చి దోసకాయలు మొత్తం తినేసినాయి కదా, ఇంకా తినేసాయిగా. కొన్ని అయితే మిగిలినవి అక్కడక్కడ చోటు నుండి, అవి మాత్రం మిగిలినవి అనమాట మనకి. ఇంకా దోసకాయ ఒకటైతే చూసారు కదా ఎలా ఉందో, సారీ చూపిస్తూ ఉండండి, చూడండి. కుక్క మూతికాయ అంటారు కదా, అలాంటిది అనుకుంటా. చిన్నగా వచ్చింది, వంకరగా మూల ఉండటం వల్ల ఒక కాకరకాయ అయితే వచ్చింది. ఇంక మన దోసకాయ బెండకాయలు అయితే చక్కగా సాంబార్ పెట్టేసుకోవచ్చు. వైట్ రోజ్ అయితే బండి మీద తీసుకురావడం వల్ల ఇరిగిపోయిందండి.